హలో ఆస్పిరెంట్స్, మీరు కేంద్ర ప్రభుత్వ అధికారి కావాలనుకుంటున్నారా? మీకోసం మన వరాండా రేస్ లో ఒక ఫ్రీ SSC ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీకు స్పెషల్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వరాండా రేస్ సెంటర్స్ లో ఈ ప్రోగ్రామ్, సో మీరు కింద ఇచ్చి ఉన్న ఈ లింక్ లో మీ డీటెయిల్స్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకోవడానికి. సో వై వెయిట్, గో గ్రాబ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరాండా రేస్. ఈరోజు మనం క్యూబ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఘనము గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు క్యూబ్ అంటే ఏంటి, ఆ క్యూబ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని మీద ఉండే మోడల్స్ ఎలా ఉంటాయి అనేది ఇవాళ చూద్దాం. ఫస్ట్, అసలు క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏంటి, అసలు క్యూబ్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, ఇలాగ ఏ అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని 3 times రైజ్ చేస్తే, నాట్ మల్టిప్లికేషన్ కాదు, 3 into a కాదు, రైజింగ్ పవర్ అనమాట. a into a దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్. స్క్వేర్ అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయడం. క్యూబ్ అంటే ఒక నెంబర్ యొక్క పవర్ని 3 times రైజ్ చేయడం అనమాట. సో a into a ఈక్వల్ టు ఏ క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 క్యూబ్ కావాలి అంటే కనుక 2 into 2 దట్ ఈక్వల్ టు 8 ఈ విధంగా రాస్తాం. అయితే మనకి ఎగ్జామ్లో అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్, ఏదైనా ఒక నెంబర్ 1తో స్టార్ట్ అయితే దాన్ని క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 క్యూబ్. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో స్టార్టింగ్ డిజిట్ క్యూబ్, లాస్ట్ ప్లేస్లో లాస్ట్ డిజిట్ క్యూబ్ రాసేస్తాం ఆ నెంబర్కి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్డర్లో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మొదటి నెంబర్ని స్క్వేర్ చేసి సెకండ్ దాంతో మల్టిప్లై చేయడం. అంటే 1 square into 2, 1 square ఈక్వల్ టు 1, 2తో మల్టిప్లై చేస్తే 2. నెక్స్ట్ సేమ్ 1ని నార్మల్గా ఉంచేసి 2 square చేయడం. అంటే ఆల్టర్నేటివ్, ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి తర్వాత దాంతో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేసి ఫస్ట్ దాంతో మల్టిప్లై చేయండి. 2 square అంటే 4 into 1 4. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ మిడిల్ అయితే ఏ అయితే నెంబర్లు రాస్తారో వాటిని డబల్ చేయండి. 2కి డబల్ 4, 4కి డబల్ 8. ఓకే, ఇప్పుడు టోటల్ వాల్యూ యాడ్ చేయండి. 2 cube 8, 4 + 8 12, సో 1 carrying, 1 + 2 3, 3 + 4 7, 1 cube 1. సో టోటల్ ఆన్సర్ 1728. సో 12 cube ఈక్వల్ టు 1728. అలాగే సేమ్ మెథడ్ని 14కి అప్లై చేస్తున్నాను నేను. 14, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 cube, నెక్స్ట్ 4 cube. ఇన్ బిట్వీన్ ఫస్ట్ 1 square అంటే ఎంతండి, 1 into 4. నెక్స్ట్ 4 square 16 into 1 16. నెక్స్ట్ 4ని డబల్ చేస్తే ఎంత, 8, 16 డబల్ చేస్తే 32. సో డైరెక్ట్లీ యాడ్ చేస్తున్నాను. 4 cube అంటే ఎంత, 64. కాబట్టి 4 ఇక్కడ రాసి 6ని ఇక్కడ క్యారింగ్ చేయండి. సో ఇది డైరెక్ట్లీ యాడ్ చేస్తే 16 + 32 48 + 6 54. సో ఈ 5ని ఇక్కడ రాస్తున్నాను. 5 + 4 9, 9 + 8 17. మరలా 1 ఇక్కడికి వచ్చింది. 1 cube అంటే 1, 1 + 1 2. సో టోటల్ ఆన్సర్ 2744. సో 14 cube ఈక్వల్ టు 2744. నెక్స్ట్ 21 cube. మరలా సేమ్, ఫస్ట్ 2 cube, నెక్స్ట్ 1 cube. నెక్స్ట్ స్టెప్ 2 square 4 into 1 4. నెక్స్ట్ 1 square 1 into 2 2. నెక్స్ట్ స్టెప్ 4ని డబల్ చేస్తే 8, 2ని డబల్ చేస్తే 4. సో 1 cube 1, 2 + 4 6, 4 + 8 12, 1 carrying forward. 2 cube అంటే 8, 8 + 1 9. సో టోటల్ ఆన్సర్ 9261. 9261. అగైన్ 31 cube. ఫస్ట్ 3 cube 27, 1 cube 1. నెక్స్ట్ 3 square అంటే 9, 9 into 1 9. నెక్స్ట్ 1 square అంటే 1, 1 into 3 3. నెక్స్ట్ 9 డబల్ చేస్తే 18, 3ని డబల్ చేస్తే 6. సో యాడ్ చేస్తున్నాను. 1, 3 + 6 9, 9 + 8 27. ఈ 2ని ముందు క్యారింగ్ చేస్తే 27 + 2 29. సో టోటల్ ఆన్సర్ విల్ బి
29791. So 31 cube equal to 29791. సో మనం ఈ విధంగా క్యూబ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రెండు నెంబర్లు గనక సేమ్ అయితే, అంటే మనం తీసుకున్న నెంబర్లో సేమ్ డిజిట్స్ అయితే ఏ విధంగా ఉన్నా సరే మనం సింపుల్గా అదే రూల్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 22 క్యూబ్ని ఫస్ట్ 2 క్యూబ్ 8, నెక్స్ట్ 2 క్యూబ్ 8, నెక్స్ట్ 2 స్క్వేర్ 4, 4 2s are 8, అగైన్ 2 స్క్వేర్ 4, 4 2s are 8. మీకు ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే అన్ని క్యూబ్స్ డైరెక్ట్గా రాసేయచ్చు. 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్. సో 8ని డబల్ చేస్తే 16, 8ని డబల్ చేస్తే 16. సో 8 plus 16 24, 2 8 plus 16 24 plus 2 26, next 2 plus 8 10. సో 22 క్యూబ్ ఎంత అండి? 10648. In the same way 33 cube, first of all cubes, 3 cube 27, 27, 27, 27. Next 27 డబల్ చేస్తే 54, 54. సో ఫస్ట్ ఇక్కడ 27లో ఎక్స్ట్రా ఉన్న 2ని ముందుకు క్యారీ చేస్తున్నాం. సో 27 ప్లస్ 54 81 ప్లస్ 2 83. నెక్స్ట్ 8 ఇక్కడ రాస్తున్నాం. 27 ప్లస్ 54 81 ప్లస్ 8 89. 8 ఇక్కడ రాస్తున్నాను. 27 ప్లస్ 8 35. సో టోటల్ ఆన్సర్ 35937. 35937. ఈ విధంగా సేమ్ నెంబర్గా ఉన్న వాటికి క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ రెండు డిఫరెంట్ నెంబర్స్ 32 క్యూబ్. ఓకే, మరలా సేమ్ 3 క్యూబ్ 27, 2 క్యూబ్ 8. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 9 ఇంటూ 2 18, 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 3 12. 18 డబల్ చేస్తే ఎంత? 36. 12ని డబల్ చేస్తే 24. నెక్స్ట్ ఎడిషన్ 8, 12 ప్లస్ 24 36. కాబట్టి 6 రాస్తున్నాం. 3 క్యారీ ఫార్వర్డ్. 18 ప్లస్ 36 54 ప్లస్ 3 57. 5 క్యారీ ఫార్వర్డ్. 5 ప్లస్ 27 32. సో 32 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 32768. 32768. ఇన్ ద సేమ్ వే 43 క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 క్యూబ్ 64. నెక్స్ట్ 3 క్యూబ్ 27. 4 స్క్వేర్ ఎంత? 16. 16 ఇంటూ 3 48. నెక్స్ట్ 4 ఇంటూ 3 స్క్వేర్ 4 9 జార్ 36. 48ని డబల్ చేస్తే ఎంత అండి? 96. 36ని డబల్ చేస్తే 72. యాడ్ చేస్తున్నాం. 7 2 క్యారీ ఫార్వర్డ్. 36 ప్లస్ 72 108 ప్లస్ 2 110. సో 0 ఇక్కడ రాసి 11 ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో 48 ప్లస్ 96 144 ప్లస్ 11 155. సో 15 క్యారీ ఫార్వర్డ్. సో 15 ప్లస్ 64 దట్ ఈక్వల్ టు 79. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 79507. ఈ విధంగా డిఫరెంట్ డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫస్ట్ మెథడ్నే ఇక్కడ కూడా వాడతాం. ఓకే స్టూడెంట్స్, ఇది టోటల్ క్యూబ్స్కి సంబంధించిన కాన్సెప్ట్. మనం టోటల్ 4 కేసెస్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి క్యూబ్ అంటే ఏమిటి చూసాం, అలాగే ఫస్ట్ డిజిట్ 1 అయితే చూసాం, లాస్ట్ డిజిట్ 1 అయితే చూసాం, సేమ్ నెంబర్ అయితే ఎలా చేయాలో చూసాం, డిఫరెంట్ నెంబర్స్ అయితే ఎలా చేసాలో చూసాం. ఇవన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.